మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. హెబ్రీల్కి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. చదివినటువంటి వాక్య భాగంలో మనము కనికరింపబడి సమయోచితమైనటువంటి సహాయం పొందుకోవడానికి కృప కలుగునట్లుగా ధైర్యంగా కృపాసనం యొద్దకు చేరుదము అని మనం చూస్తున్నాం. కృపాసనం యొద్దకు మనము ధైర్యంగా చేరుదాము. మరియు అక్కడ ఏం దొరుకుతుంది అంటే మన అవసరతలు అక్కర్లు తీర్చబడి కనికరము దయ కృప మనకు అనుగ్రహించబడుతుంది. అది సమయోచితమైనటువంటి సహాయము. అది పొందుకోవాలంటే కేవలం మనము ఆయన కృపాసనం యొద్ద మాత్రమే పొందుకోగలుగుతాము అని మనం చూస్తున్నాం. అయితే కృపాసనము అనగా ఏమై ఉన్నది? దాని అర్థం కృపతో కూడినటువంటి ఆసనం, కృపా సింహాసనం. ఈ కృపా సింహాసనం ప్రభువుది. ఆయన కృపా సింహాసనం మీద ఆసీనుడై ఉన్నారు. ఆ సింహాసనం యొద్దకు మనము చేరుదాము. మనము ఆయన యొద్దకు చేరాలి. ఆయన మన కొరకు వచ్చి ఆయన చేయవలసినటువంటి కార్యాలను నిర్వర్తించి సంపూర్తి చేసి తన ప్రాణాన్ని మన పాపములకు మారుగా అర్పించి మరణపు ముళ్ళును విరిచి పునరుద్ధానుడై కృపా సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు ఆ కృపా సింహాసనం యొద్దకు మనము చేరాలి. ఎందుకని ఆయన సింహాసనం యొద్దకు మనము చేరాలి అని అన్నట్లయితే అక్కడ చూస్తున్నాం, మనము కనికరింపబడుటకు మరియు మనకి కృప దొరుకునట్లు మరియు మనకి సహాయం దొరుకునట్లు ఆయన సింహాసనం యొద్దకు మనము చేరదాము. అందుకే అంటారు మత్తయి సువార్తలో ప్రభు, అడగండి మీకు ఇయ్యబడును అని. యోహాను సువార్తలో కూడా మనం చూస్తాం, నా నామమున మీరేది అడిగినను అది మీకు అనుగ్రహించబడును అని. దాని అర్థం ఆయన సింహాసనం యొద్దకు వెళ్ళినప్పుడు మనము అడిగేటువంటి అక్కరను ఆయన తీర్చ శక్తి కలిగిన వాడు. ఆయన సర్వ సృష్టిని సృజించి అందులో తన రూపమును రూపించబడినటువంటి జనులకు ఆయన తన జీవాత్మను అనుగ్రహించి ఉన్నాడు. తన అర్థం ఆయన సృష్టి అంతటిలో నరులను ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను బట్టి ఆయన వారిని రక్షించాలని దిగివచ్చాడు. ఆ ప్రేమను బట్టియే నరులు అడిగిన దానికి కోరిన దానికి ఆయన వాక్కును పంపి సహాయం అనుగ్రహించ కృప కలిగిన వాడు, వాత్సల్యపూర్ణుడు. ఈ కృపాసనం యొద్దకు మనం ఏ విషయాల్లో చేరాలి? శరీర సంబంధంగా మనకు అనేకమైనటువంటి అక్కరలు అవసరతలు ఉంటాయి. ఉదాహరణకు ఆర్థిక పరమైనటువంటి, ఆరోగ్యపరమైనటువంటి, కుటుంబ పరమైనటువంటి, సంతాన ఫలము నిమిత్తం ఇలా మనం చూస్తుంటే ఈ భౌతిక పరమైనటువంటి ఆశలు, కోరికలు, అవసరతలు, అక్కరలు మనం కలిగి ఉన్నాం. అయితే వీటిని పొందుకోవడానికి మనం ఎక్కడికి వెళ్ళినా మనకు సరైనటువంటి సహాయము అందదు మరియు సమయోచితమైనటువంటి సహాయం అసలే అందదు. కానీ నేను ఆరాధిస్తున్నటువంటి రక్షకుడైనటువంటి యేసు యొద్దకు చేరినట్లయితే, ఆయన కృపా సింహాసనం యొద్దకు మనము చేరినట్లయితే ఆయన నిశ్చయముగా సమయోచితమైనటువంటి సహాయము చేయవాడు, ఆకలి తీర్చువాడు, దప్పికను తీర్చువాడు, వస్త్రమును దయచేవాడు, ఆరోగ్యమును కలుగు చేయవాడు, సమాధానాన్ని అనుగ్రహించువాడు, సంతానాభివృద్ధిని కలుగు చేయవాడు, చేతి పనులను దీవించువాడు, పెట్టిన అడుగెల్లా నేతిలో పడినట్లుగా చేయవాడు, అడిగిన వాటన్నిటికంటేను ఊహించిన వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి కలిగిన వాడు, తన యొద్దకు వచ్చి వారిని ఎన్నడను త్రోసివేయనివాడు, వారి అక్కరలను తీర్చడానికి ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు. ఆయన నజరుడైనటువంటి యేసు, ఆయన సృష్టికర్త అయినటువంటి ప్రభు, సర్వోన్నతుడు, సర్వాధికారి, మహోన్నతుడు, మహోపకారి. ఆ ప్రభు ఆసీనుడైనటువంటి ఆయన సింహాసనం యొద్దకు మనము చేరాలి అని అనగా ఆయన సింహాసనం ఎక్కడ ఉన్నది? ఆయన కృపా సింహాసనం ఎక్కడ వేయబడి ఉన్నది? అక్కడికి మనం ఎలా వెళ్ళాలి అని ఆలోచించినట్లయితే, ఎక్కడ నా నామమున 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు స్తుతుల సింహాసనమందు ఆయన ఆసీనుడై ఉన్నాడు. దాని అర్థం ఆరాధనకు చేరినప్పుడు, సమూహంగా కూడి ఆయనను ఆరాధిస్తున్నప్పుడు, నీతిమంతుల సభలోకి మనం చేర్చబడినప్పుడు, ఏక గలముతో ఏక కంఠముతో ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన వారి మధ్య నిలిచువాడు. ఆ స్తుతుల సింహాసనమందు, ఆ కృపా ఆసనమందు ఆయన ఆసీనుడై వారి అక్కరలను తీరుస్తాడు. మనం ఆరాధన చేయడానికి మందిరానికి చేరడం, మందిరంలోకి అడుగు పెట్టడం అనేది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి స్థితి. మరియు మనం ఆయన సింహాసనం యొద్దకు ఎందుకు చేరాలి? ఇది ఆత్మ సంబంధంగా మనం చూసినట్లయితే అనేకమైనటువంటి పాపాలు మనిషిని పడవేస్తూ ఉన్నాయి. అది చూపుల్లో గాని, తలంపుల్లో గాని, ఆలోచనలో గాని, వస్త్రధారణలో గాని, ప్రవర్తనలోనే గాని, బోధించే విషయంలోనే గాని అన్ని కోణాల్లో సాతాను జనులను పడవేయడానికి
వాడితో పాటు నరులను నరకానికి తీసుకుని వెళ్ళడానికి అనేకమైనటువంటి ఉచ్చులు పన్నుతూ ఉన్నాడు. మరి అటువంటి పాపాల నుండి విడుదల పొందడానికి, అటువంటి పాపాలను జయించడానికి మనం ఎవరి యొద్దకు వెళ్ళాలి అని చూసినట్లయితే అది ప్రభు ఆసీనుడైనటువంటి ఆ సింహాసనం యొద్దకు మనము చేరాలి. జయించలేనటువంటి పాపములను జయించడానికి, కృప పొందుకోవడానికి, శక్తిని పొందుకోవడానికి, అభిషేకమును పొందుకోవడానికి, పరిశుద్ధాత్మ నింపుదలను పొందుకోవడానికి ఆయన సింహాసనం యొద్దకు మనము చేరాలి. మరియు ఏ పాపం బంధించాలని ప్రయత్నం చేస్తుందో, ఏ పాపంలో బంధింపబడి ఉన్నారో ప్రతి ఒక్క బంధకం నుండి విడుదల పొందడానికి విడిపించే శక్తి కలిగినటువంటి సర్వోన్నతుడైనటువంటి శక్తిమంతుడైనటువంటి ప్రభు యొద్దకు చేరితే తప్ప ఆ స్థితిలో నుండి బయటకు రావడం దుర్లభము, అసాధ్యము అన్న సంగతి వాస్తవం. కనుక ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, మనము కృపాసనం యొద్దకు చేరుదము. ఆయన యొద్ద సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం ఉన్నది. ఆయన యొద్ద సంపూర్ణమైనటువంటి జయ జీవితం ఉన్నది. ఆయన యొద్ద పరిపూర్ణమైనటువంటి అభిషేకం ఉన్నది. ఆయన యొద్దకు మనము చేరినట్లయితే భౌతిక పరమైనటువంటి, ఆత్మీయ పరమైనటువంటి అక్కరలు తీర్చబడతాయి. కొందరిని మనం చూస్తూ ఉంటే వారు దేవుని మార్గంలో ఉన్నాం అని అనుకుంటూ ఉంటారు, దేవునికి ప్రార్థన చేస్తున్నాం అని అనుకుంటూ ఉంటారు, మరియు మందిరానికి కూడా వెళ్తారు, కృపాసనం యొద్దకు చేరి ఉన్నామని అనుకుంటూ ఉంటారు. కానీ వారి ఆలోచనలు ఎల్లవేళలా దుష్టత్వంతో నింపబడి ఉండటం చేత సాతాను వారి ఆలోచనలను చెదరగొట్టి వాడి వైపు ఆలోచనలు త్రిప్పి దేవుని నుండి దూరము చేసేటువంటి అడుగు జాడలలో, మార్గాలలో వాడు నడిపిస్తూ ఉంటాడు. అటువారు కృపాసనం యొద్దకు చేరి ఉన్నామనేటువంటి ఆలోచనలో ఉండుట తప్ప ఆయన యొద్ద నుండి ఎటువంటి సహాయం వారికి దక్కదు. కారణం, వారు కృపాసనం యొద్దకు చేరకపోవడం చేత. మందిరానికి వెళ్ళాము, ఆరాధన చేశాము, ఆరాధనలో మేము పాల్గొన్నాము అని ఉండటం మటుకు కాదు, కానీ మన హృదయము ఆయనకు అర్పించి మన హృదయ లోతుల్లో నుండి మన అవసరతలను ఆయనకు తెలిపిన ఎడల, పాపమును గురించి నిజమైనటువంటి పశ్చాత్తాపము కలిగిన ఎడల, పాపాన్ని జయించలేనటువంటి వైరాగ్యం ఉన్న ఎడల, దేవుని కొరకు మంచి సాక్షి జీవితం కలిగి ఆయన కొరకు ప్రకాశించలే అనేటువంటి తృష్ణ ఉన్న ఎడల ఆయన నిశ్చయంగా సహాయమును అనుగ్రహిస్తాడు. మరికొందరు పాపాన్ని జయించడం ఇష్టం ఉండదు, కానీ ఆ పాపాన్ని విడిచిపెట్టడం సంతోషంగా ఉండదు, కానీ కృపాసనం యొద్దకు మాత్రం చేరడానికి సిద్ధపడతారు. వారు చూసేటువంటి చూపులు మారవు, వారు మాట్లాడేటువంటి మాట తీరు మారదు, వారి యొక్క హృదయ ఆలోచనలు మారవు, వారి తలంపులు మారవు, వారి వస్త్రధారణ మారదు, వారి యొక్క క్రియలన్నీ చెడి ఉన్నట్టుగానే ఉంటాయి. కానీ కృపాసనం యొద్దకు చేరియున్నాం అని అనుకుంటారు. అట్టి వారికి పాపము మీద జయము దొరకనే దొరకదు. కనుక నా ప్రియ సహోదరులారా, మనము కృపాసనం యొద్దకు చేరినప్పుడు నిజమైనటువంటి మనసుతో హృదయ లోతుల్లో ఉండి మనం చేసేటువంటి ప్రార్థన, విజ్ఞాపన, కన్నీటిని ఆయన చూస్తాడు. మనకు కావలసినటువంటి అవసరతను ఆయన తీరుస్తాడు. సమయోచితమైనటువంటి సహాయమును ఆయన అనుగ్రహిస్తాడు. మన మీద కనికరపడి కృపను ఇచ్చి వాత్సల్యతను చూపి కార్యాలను సఫలపరుస్తాడు. అది ఎట్టి అవసరమైన, అది కుటుంబ సమాధానమైన, కుటుంబ స్థితిగతులైన, బిడ్డల చదువులైనా, చీకటి క్రియల ఇబ్బందులే అయినా, ఆర్థిక పరమైనటువంటి వేదనలే అయినా, అప్పుల సమస్యలే అయినా, ఆరోగ్యపరమైనటువంటి ప్రతికూల పరిస్థితులైనా, ఉద్యోగము, వ్యాపారము అనేటువంటి, సంతానలేమి అనేటువంటి, కోర్టు సమస్యలు అనేటువంటి, ఏ లోతైనటువంటి గొయ్యి అయినప్పటికీ, ఏ బంధకమైనప్పటికీ, ఏ దుఃఖ సాగరమైనప్పటికీ మనము కృపాసనం యొద్దకు చేరినప్పుడు మనకు సమయోచితమైనటువంటి సహాయం దొరుకుతుంది. నేడు ఆయన సన్నిధికి మనము చేరడం అనేది ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం. ఆయన స్పష్టంగా మనకు సెలవిస్తున్నాడు, బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి, నా ఎద్దుకు వచ్చే వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను, నన్ను ప్రార్థించిన వారికి నేను సహాయము చేయువాడను, నా నామం ఎరుగని వారి కొరకు, నన్ను దూషిస్తూ నా నామాన్ని తృణీకరిస్తున్న వారి కొరకు దినమెల్లా చేతులు చాచి ఉంచాను, కృపతో, దయతో, కనికరముతోను నేను ఎదురు చూస్తున్నానని చెప్తున్న ప్రభు యొద్దకు మనము చేరినట్లయితే నిశ్చయముగా ఆయన మనలను కరుణిస్తాడు, నిశ్చయంగా ఆయన మనకు కృపను అనుగ్రహిస్తాడు, నిశ్చయంగా ఆయన మనకు సమయోచితమైనటువంటి సహాయమును అనుగ్రహించి హృదయమును తృప్తిపరిచి ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబెడతాడు. ఈనా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపచేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం వెళ్తండి. నా ప్రభు వాక్యం ప్రతి వారిని మీరు కృపతో జ్ఞాపకం చేసుకుని ఉండాలిగా దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడ వారి ప్రతి అవసరతను అక్కడి నుండి మహిమశలు తీర్చండి. కృపాసనం ఎదుగు చేరినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి. కృపను, కనికరమును, సహాయమును అనుగ్రహించి సకల సమృద్ధిని కలుగు చేసి ఆధ్యాత్మిక వృద్ధిని కలుగు చేసి పాపం మీద జయ జీవితం అనుగ్రహించి నీ స్వరూపులకు మార్చి రాకడ రాజ్యంను సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.